పవన్ కళ్యాణ్ అన్ని చేస్తున్నాడు. మీ జెండాలన్నీ పైకి లేపి హరీష్ బాల గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏఐవైఎఫ్ యు కార్మించి సంతోష్ కుమార్ నాగరాముడు బాబీ యుగంధర్ ఎం యుగంధర్ సుబ్బారావు అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరు ముగ్గురు ప్రధాన వక్తలు మాట్లాడతారు. ఊహించేంత వరకు అందరూ కూడా మన కాంగ్రెస్ అంతా ఉండాలని చాలా మంది మన డెలిగేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంగణాన్ని కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం విద్య వైద్యం. మిత్రులారా, అఖిల భారత విభజన సమైక్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కాంగ్రెస్ జేవీ సత్యనారాయణ గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. యు కార్మంచి సంతోష్ కుమార్ నాగరాముడు షేక్ సుబాని అదేవిధంగా బాబీ ఈ శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం విద్య వైద్యం ఉపాధితో చేసి అక్కడ పట్టి చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పి యువజన నాయకులందరూ కూడా పాల్గొన్నారు. రేపటి నుంచి కూడా 2 రోజుల పాటు 26
జిల్లాల ప్రజలు తప్పిన లేఖలు ఉన్నాయంట. కదిలి రాసి కాకలవని ఆనాడే పులులు తప్పిన లేఖలు మీ అందరి తరఫుంచి ఆహ్వానిస్తా ఉన్నాం. అఖిల భారత యువజన సమాఖ్య మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు, మాకు బ్రహ్మాండంగా ఫండ్స్ వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే 2023-24 కంటే 2024-25లో మన రాష్ట్రానికి రావాల్సిన మొత్తంలో 3,324 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయని చెప్పి ఇవాళ అధికారులు అంగీకరిస్తూ ఉన్నారు. మరి 2023-24లో 59,146 కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం మనకు పంపితే ఈసారి దానికంటే 3,300 కోట్లు ఎట్లా తగ్గిపోయినాయో దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అమిత్ షా వచ్చినప్పుడు అమిత్ షా చెప్పాడు 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్లు ఇచ్చామంటే అక్కడే వేదిక పైన చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలే. అదే వచ్చినాయా లేదా చెప్పలే. మీరు కూడా చప్పట్లు కొడతా ఉన్నారు. పైగా బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ పేరే ఎత్తలే, ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలే. వారు ఇచ్చిందంతా కూడా బీహార్కు, ఢిల్లీకి వాళ్ళు ఇచ్చి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళు కూడా ఏదో చాలా బ్రహ్మాండం అని చెప్తా ఉన్నారు. మీకు ఏం బ్రహ్మాండం వచ్చిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 2024-25 సంవత్సరంలో మనకి ఏం నిధులు వచ్చాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. శ్వేతపత్రం విడుదల చేయండి. మనకి డబుల్ ఇంజన్ సర్కార్లో డబ్బులు ఎక్కువ వచ్చినాయా, డబ్బులు వచ్చినాయా, తక్కువ వచ్చినాయా నీవే జనం అర్థం చేసుకుంటారు. మీరు అవాస్తవాలు మాట్లాడుతూ ఉంటే అమిత్ షా మీరు చప్పట్లు కొడతారు. అమిత్ షాకు జీహుజూర్ అంటూ ఉన్నారు, నరేంద్ర మోడీని పొగుడుతూ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి అన్నీ వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమొచ్చినాయని చెప్పండి. నిజంగా అమిత్ షా 3 లక్షల కోట్ల రూపాయలు సాయం చేసి ఉంటే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? యువకులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వరు? అమ్మఒడి ఎందుకు వేయరు? కనీసం రైతులకు చెప్పిన 20,000 రూపాయలు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారే. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా, నిలదీస్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా. శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ తరఫున మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని బోన్లో నిలబెడతా ఉన్నాం. థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ కోసం గిరిజన భూములు చాలా వరకు
ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ల్యాండ్స్ తీసుకుంటా ఉన్నారో దానిపైన ఖచ్చితంగా ఇది చేయాలి. ప్రత్యేకించి 1/70 విషయంలో ముఖ్యంగా గిరిజనుల భూములు గిరిజనులకు ఉన్నాయంటే 1/70 కారణము. దానిపైన మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. గిరిజన ప్రాంతంలో 1/70 ఉంటుందా లేకపోతే తీసేస్తారా? సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఇవాళ గిరిజనులందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే గిరిజనులకు చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా 1/70 అనే దాన్ని తీసేస్తే గిరిజన ప్రాంతాల్లో ఇవాళ గిరిజనులు ఏదైతే సాగు చేసుకుంటా ఉన్నారో ఆ భూములు ఏవి వాళ్ళ చేతుల్లో ఉండవు. వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేస్తారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆవశ్యకత ఎంతవరకు ఉంది థర్మల్ విద్యుత్ ఇవాళ విద్యుత్ విషయంలో ఆల్రెడీ సోలార్ పవర్కి సెకీతో ఒప్పందం చేసుకున్నారు. అదానితో అగ్రిమెంట్ అయ్యారు. 25 ఏళ్ల పాటు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపైన మోపుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదాని చేస్తున్న అగ్రిమెంట్ని టోటల్గా రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అది చేస్తే దాన్ని అంతా కూడా తప్పుడు అగ్రిమెంటు లంచాలు తీసుకున్నారన్నారు. ఇవాళ మరి అదే అగ్రిమెంట్ ఎందుకు కొనసాగుతుందో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. అదానితో చేసుకున్న అగ్రిమెంట్ దాన్ని రద్దు చేయాలి. 2021లో ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి యూనిట్కి 50 పైసలు అదనంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలపైన భారం పడుతుంది. 25 ఏళ్ల పాటు ఆ భారాన్ని మనం అందరం కూడా మోయాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటే కరెంటు ఛార్జీలు తగ్గాలంటే ఖచ్చితంగా అగ్రిమెంట్ రద్దు చేయాలి. రద్దు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.